ఎవరిని అడగాల్సిన పని లేదు అని చెప్పి పెట్టాడు. అయితే ఏఐటీసీ ముందు మేల్కొంది, మిగతా కార్మిక సంఘాలు కలుపుకుంది, పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించింది. దానికి భయపడినటువంటి వాజ్పేయి ఆ 1000ని 300 తగ్గిస్తా అన్నాడు. 300 అంతకంటే తక్కువ ఉన్న కంపెనీలో యజమానికి వదిలేద్దాం, ఆ పైన ఉన్న కంపెనీ వాడు గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలని చెప్పి పెట్టాడు. పెడితే అది కూడా మేము ఒప్పుకో అని చెప్పాం. అసలు 50 మందికి పెట్టాలి, అక్కడికి మీరు 100 మందికి పెట్టారు, మేమైతే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే సమస్య లేదు అని చెప్పాం. దాని మీద పోరాటాలు నడుస్తున్నాయి. వాజ్పేయి గారు పడిపోయింది గవర్నమెంట్. ఆ తర్వాత యునైటెడ్ గవర్నమెంట్ వచ్చింది. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ వచ్చింది. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ఈ కార్పొరేట్ హౌసెస్ ఆయన పడింది, ఇవి బాగా అమలు చేయండి. అమలు చేయమంటే ఆయన కూడా చేయలేకపోయాడు. అప్పుడు ఈ కార్పొరేట్ హౌసెస్ ఈ కంపెనీల వాళ్ళంతా ఒక దగ్గర కూర్చొని భారతదేశంలో ఈ సంస్కరణలు అమలు చేయాలంటే ఒక కర్కోటకుడు కావాలి. కర్కోటకుడు అంటే వాడికి ఎలాంటి జాలి దయ అనేటటువంటిది ఉండకూడదు. మనుషుల్ని తగలబెడతా ఉంటే చూసి అట్టహాసం చేసేటటువంటి నైజం ఉన్నవాడు కావాలి. ఎవరు దొరుకుతారు ఈ దేశంలోని వాళ్ళు బాగా ఎత్తికితే ఒక్కడు దొరికాడు గుజరాత్లో. ఎవరైనా నేను రాష్ట్రం పేరు కూడా చెప్పిన, గుజరాత్లో నరేంద్ర మోడీ. వీళ్ళంతా నరేంద్ర మోడీ దగ్గర పోయి, బాబు నువ్వు కొన్ని పనులు చేసి పెట్టావు మాకు, ఈ దేశానికి నిన్ను ప్రధానమంత్రిని చేస్తాం అంటే ఏం సార్, నేను ముఖ్యమంత్రిగా ఉంటేనే మా వాజ్పేయి తీసేయమన్నాడు నన్ను, నేను చాలా ఇబ్బందులు పడి నిలదొక్కుతున్నా, నువ్వేమో ప్రధానమంత్రిని చేస్తావు. చేస్తాం ప్రధానమంత్రిని, మాకు కొన్ని ఎజెండా ఉంది, మా ఎజెండా నువ్వు కంప్లీట్ చేయాలి. ఏంటి మీ ఎజెండా అంటే, ఈ దేశంలో ఉన్న కార్మికులు గత 100 సంవత్సరాల కాలంలో 44 కార్మిక చట్టాలు సాధించుకున్నారు. ఆ 44 కార్మిక చట్టాలను నిర్దాక్షిణ్యంగా తీసేయాలి. ఏం జాలి దయా చూపించాల్సినటువంటి అవసరం లేదు. అట్లాగే ఈ దేశంలో ఉన్న ప్రభుత్వ రంగం అంటే సింగరేణితో సహా, సింగరేణి కూడా ప్రైవేట్ వాళ్ళకి చేయాలి, గవర్నమెంట్ లో ఉండడానికి లేదు. అట్లాగే ఈ దేశంలో మేము చేసే వ్యాపారం మీద ఎలాంటి పన్నులు విధించడానికి వీల్లేదు. ముందు పెట్టుకో స్టార్టింగ్ లో, తర్వాత మెల్లిమెల్లిగా తగ్గిస్తూ మాకు పన్నులు లేకుండా చేయాలి. ఇట్లాంటి ఉపకారం మాకు చేస్తానంటే నిన్ను ప్రధానమంత్రిని చేస్తాం. ఆయన ఒప్పుకున్నాడు, వీళ్ళు ఒప్పుకున్నాడు, ఈయన ప్రధానమంత్రి అయిపోయాడు. 12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నాడు. తెలుసు కదా మాకు. ఈయన మొట్టమొదటిసారి పని ఏంటంటే 40 మంది అంతకంటే తక్కువ కార్మికులు ఉన్న సంస్థలు ఫ్యాక్టరీస్ యాక్ట్ కిందకి రావు అని చెప్పి ప్రకటించాడు. అంటే ఫ్యాక్టరీస్ యాక్ట్ కిందకి రావంటే దాని అర్థం అందరికి తెలవదు. అంటే కార్మిక చట్టాలు వాళ్ళకు వర్తించవు. దీంతో 77% మంది కార్మికులు ప్రభుత్వ చట్టాలు అమలు కాకుండా బయటకు వెళ్ళిపోయింది. ఇక మిగిలిన 24% మంది ఉన్నారు. ఇక ఈ 24% మందిని ఎట్లా వాళ్ళు చట్టాలు లేకుండా చేయాలని ఇప్పుడు కోర్టు పట్టుకొచ్చాడు. ఏంటి కోడ్? ఒకటి ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్. దీన్ని ఐడి యాక్ట్ 1947, ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1926, ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1946 ఈ 3 చట్టాలను రద్దు చేసి ఈ 3 చట్టాల స్థానంలో పారిశ్రామిక సంబంధాల చట్టం అని చెప్పి ఒకటి తెచ్చాడు. దీని గురించి కొంత చెప్పాలి. ఇదే చట్టాన్ని 1946వ సంవత్సరంలో బొంబాయి ప్రెసిడెన్సీ అని చెప్పి ఉండేది. అప్పుడు మనకి స్వతంత్రం రాలా. ఇంకా బొంబాయి ప్రెసిడెన్సీలో దీన్ని మార్చాలా. ఇప్పుడు మోడీ పెట్టిన ఇండస్ట్రియల్ రిలేషన్ ని అప్పుడే పెట్టాలని వాళ్ళు ప్రయత్నాలు చేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఉందా కాంగ్రెస్ అధికారంలో? 46లో 1946లో కాంగ్రెస్ అధికారంలో ఉందా? ఉంది. లేదని స్వతంత్రం రాలేదు. కానీ మనకు ఇంటి పరిపాలన అనేది ఒకటి ఉండే. హోమ్ రూల్ ఉద్యమం చేసి మేము మా దేశాన్ని పరిపాలించుకుంటామండి, బ్రిటిష్ గారు మీరు పైన కూర్చోండి మా నెత్తి మీద, నువ్వు స్టాంప్ వేస్తేనే అది చట్టం అవుద్ది అని చెప్పి ఒప్పందం చేసుకున్నాం.
ఒప్పందం చేసుకుంటే మన ఇండియన్ పార్టీస్ మధ్యలో ఎన్నికలు పెట్టి ఎవరు గెలిస్తే వాళ్ళకి అధికారం ఇచ్చేటటువంటి సిస్టమ్ ఒకటి వచ్చింది. ఆ పద్ధతిలో అప్పుడు బొంబాయి ప్రెసిడెన్సీలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. ఒకడే ఒక కమ్యూనిస్ట్ సభ్యుడు ఎస్ఏ డాంగే మన ఏఐటిసి జాతీయ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఆయన ఒకటే ఒక సభ్యుడు ఆ అసెంబ్లీలో ఉన్నాడు. ఉదయం 10 గంటలకు మొదలు పెట్టాడు ఉపన్యాసం, సాయంత్రం 5 గంటల దాకా ఉపన్యాసం నడుస్తూనే ఉంది ఇండస్ట్రియల్ రిలేషన్ బిల్లు మీద. బొంబాయి నగరం అంతా బంద్ అయిపోయింది, మొత్తం బంద్ చేశారు బొంబాయి నగరాన్ని. వెంటనే ఆ బిల్లు వాపసు తీసుకోవడం జరిగింది. ఆ బిల్లుని యథాతథంగా మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోడీ కూర్చొని మనకు పెట్టాడు. అదే ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్. రెండవది వేజెస్, జీతాలు ఎట్లా చెల్లించాలనే దాని మీద. మూడవది సోషల్ సెక్యూరిటీ. నాలుగవది ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాల మీద వచ్చినటువంటి ఒక కోడ్. మొత్తం 4 కోడ్లు. ఈ 4 కోడ్లు 29 చట్టాల స్థానంలో వచ్చినాయి. అంటే అన్ని విషయాలు మీకు చెప్పాలంటే ఇప్పుడు నాకు ఇచ్చిన టైం సరిపోదు, కాబట్టి ముఖ్యమైనటువంటి అంశాలని మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఒకటి ఏంటంటే గవర్నమెంట్ ఉద్దేశం యూనియన్ లేకుండా చేయాలి, యూనియన్ లేకుండా చేయాలి. అంటే ఇప్పుడు ఏం పెట్టారు కండిషన్? 51% సభ్యత్వం ఉన్న సంఘానికే గుర్తింపు ఉంటుంది. అంటే యాజమాన్యం ఆ సంఘంతో మాట్లాడుతుంది. 51% సభ్యత్వం లేకపోతే వాళ్ళతో యాజమాన్యం మాట్లాడదు. అంటే మీ సింగరేణిలో 51% ఓటున్న యూనియన్లు ఎన్ని ఉన్నాయి? ఉందా? ఒకటేనా? మనకు కూడా 40% ఓట్లతో మనకు గెలిచింది, 51% ఓట్లు లేవు. అంటే ఈ కోడ్ నవంబర్ 21వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినాయి. అంటే ఇప్పుడు మన సంఘానికి గుర్తింపు లేదు, యాజమాన్యం మనతో మాట్లాడాల్సిన అవసరం లేదు. మరి మాట్లాడకపోతే మన సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయి? ఎట్లా పరిష్కారం అవుతాయి అంటే ఒక వెల్ఫేర్ బోర్డు వేస్తున్న మేనేజ్మెంట్, దాంట్లో సగం మంది యాజమాన్యం మనుషులు ఉంటారు, సగం మంది కార్మికులు ఉంటారు. దానికి చైర్మన్గా ఎవరు ఉంటారు? దానికి చైర్మన్గా ఎవరు ఉంటారంటే యజమాని నిర్ణయిస్తారు చైర్మన్. అంటే ఆ సంక్షేమ బోర్డు మన సమస్యలు పరిష్కారం చేస్తుంది. అంటే మన యూనియన్ ఉన్నదా? మనకు అర్థం కావాలంటే అంటే యూనియన్ ఉంటుందా? యూనియన్ లేదు. కానీ 20% సభ్యత్వం ఉన్నటువంటి ప్రతి యూనియన్కి ఒక డెలిగేట్ని ఇచ్చి జీతాలు పెంచేటప్పుడు మాట్లాడడానికి పిలుస్తాడట. అప్పుడు మాత్రమే మాట్లాడాలి. మిగతా రోజువారీ సస్పెన్షన్లలో కానీ రోజువారీ సమస్యల్లో కానీ నాకేదన్నా ఇంక్రిమెంట్ కట్ అయిందనే విషయం కానీ లేకపోతే నన్ను ఏదైనా సస్పెండ్ చేశారనే విషయం కానీ ఏది ఈ యూనియన్కి మాట్లాడే హక్కు లేదు. అంటే ఈ లెక్కన ఏ కంపెనీలో కూడా గుర్తింపు సంఘం ఉండదు. గుర్తింపు సంఘం లేకపోయినాక నీకు ఏ చట్టం ఉన్నా కానీ అమలు అవుతా? ఏ చట్టము అమలు కాదు. ఇది బాగా సీరియస్ గా మనం అంతా అర్థం చేసుకోవాలి. అది బంద్ చేయాలండి. ఇంకో విషయం ఏంటంటే పర్మనెంట్, ఇప్పుడు పర్మనెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు, దానికి తోడు కాంట్రాక్ట్ లేబర్ సిస్టమ్ ఉన్నది. ఈ కాంట్రాక్ట్ లేబర్ సిస్టమ్ వల్ల పర్మనెంట్ చేయట్లేదు. అయినా సంఘాలు బలంగా ఉన్న చోట మనం పోరాటం చేసి పర్మనెంట్ చేయాలని చెప్పి కొట్లాడి కొన్ని దగ్గరలో పర్మనెంట్ చేసుకుంటున్నాం. అన్ని దగ్గరలో కాట్లా. ఇప్పుడు మోడీ ఏం చేశాడు? ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1946 అంటే స్టాండింగ్ ఆర్డర్స్ చట్టం అంటాం. ఇది అన్ని కంపెనీలకు వచ్చేస్తుంది. మీ కంపెనీలో కూడా ఈ స్టాండింగ్ ఆర్డర్స్ చట్టాన్ని కొద్ది గొప్ప మార్పులు చేసుకొని లేబర్ డిపార్ట్మెంట్ లో సర్టిఫైయింగ్ చేసుకొని దాని ప్రకారం కార్మికులు ఎట్లా ఉండాలి, యాజమాన్యం ఎట్లా ఉండాలి, కంపెనీ ఎట్లా ఉండాలి, పని ఎట్లా ఉండాలి అనేటటువంటి అంశాలు దాంట్లో ఉంటాయి. ఎప్పుడు ఉద్యోగంలో జాయిన్ కావాలి, ఎప్పుడు రిటైర్మెంట్ కావాలి, ఎప్పుడు ఉద్యోగంలో జాయిన్ కావాలి? 18 సంవత్సరాలు దాటినటువంటి యువతి కానీ యువకులు కానీ ఈ చట్టం ప్రకారం ఉద్యోగంలో జాయిన్ కావడానికి అర్హులు. రిటైర్మెంట్ ఎప్పుడు కావాలి?
58 ఏళ్ళు కావాలి. అంటే గవర్నమెంట్ చట్టం ద్వారా రిటైర్మెంట్ వయసుని 58 సంవత్సరాలకి నిర్ణయించింది. ఇప్పుడు మోడీ గారు ఏం చెప్తున్నాడు, యజమాని కూడా నిర్ణయించుకోవచ్చు. కార్మికుడు ఎంతకాలం పనిచేయాలనేది యజమాని కూడా నిర్ణయించుకోవచ్చు. దానికి ఏమంటారు, టీఎఫ్ఈ అనా టీఎఫ్ఈ ఎఫ్టీఈ అంటే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్. అంటే ఆ టర్మ్ ఎవరు ఫిక్స్ చేస్తాడు, గవర్నమెంట్ గారు ఫిక్స్ చేసేది, యజమాని ఫిక్స్ చేస్తాడు. నువ్వు ఎంతకాలం పనిచేయాలనేది యజమాని చెప్తాడు. అంటే ఈ విధానంలో ఎవరైనా అపాయింట్ అయితే ఆయన సంవత్సరం పనిచేసినా కానీ గ్రాడ్యుయేట్ ఇస్తామంటున్నాడు. అంటే మామూలుగా రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్న వాళ్ళకి 5 సంవత్సరాలు కంప్లీట్ కావాలి గ్రాడ్యుయేట్ కావాలంటే. ఈ ఎఫ్టీఈ విధానంలో ఎవరైతే డ్యూటీకి ఎక్కుతారో వాళ్ళకు మాత్రం సర్వీస్ సంవత్సరమైనా, 1 సంవత్సరం తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిపోయినా యజమాని 1 సంవత్సరమే అవకాశం ఇచ్చినా ఆయనకి మేము గ్రాడ్యుయేట్ ఇస్తామంటాడు. యజమాని ఆయన పిచ్చోడా, సంవత్సరం కాలిస్తాడా? 11 నెలలకే ఇచ్చాడు లెక్కలు, లేకపోతే 11 నెలల 15 దినాలకు ఇస్తాడు, 12 నెలలు కంప్లీట్ కానియాడు. మళ్ళీ ఏమంటాడు, ఇంటికి పోయిన రోజు రెస్ట్ తీసుకొని రావాలి, మళ్ళీ ఇంకో కాగితం ఇస్తా అంటాడు. ఆల్రెడీ యజమానులంతా ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు 11 నెలలు ఒక లెటర్, మళ్ళీ 11 నెలలకు ఇంకో లెటర్, మళ్ళీ 11 నెలలకు ఇంకో లెటర్. 60 సంవత్సరాలు దాటి వచ్చిందాకా 60 లెటర్లు వస్తాయి. కానీ 60 సంవత్సరాల తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు నీకు గ్రాడ్యుయేటీ లేదు, నీకు ఇంకే టెర్మినల్ బెనిఫిట్స్ లేవు, బోనస్ లేదు, ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, ఏమీ లేవు. ఇవాళ ఏమంటున్నారు సోషల్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ బాగా బజాయిస్తున్నారు. ఈ కోడ్లు కార్మిక వర్గానికి చాలా మేలు చేస్తాయి. ఈ కోడ్ల ప్రకారం కంపెనీలో ఏదైనా సంస్థలో ఎవరైనా ఉద్యోగంలో చేరితే వెంటనే యజమాని అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి. బాబు అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలని చెప్తున్నాం, బాగానే ఉంది. గతంలో ఉన్న చట్టాల్లో అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలని ఉందా లేదా? స్పష్టంగా ఉన్నది. మరి 12 సంవత్సరాలు గడ్డి పీకున్నా కూర్చొని ఆ పాత చట్టాల ప్రకారం అందరికి అపాయింట్మెంట్ లెటర్ ఇప్పించాలనేటటువంటి జ్ఞానం లేదా? ఇంకోటి ఏమంటున్నా, టైంకి జీతం అంట. పేమెంట్ ఆఫ్ వేరియస్ యాక్ట్ 1936 లో ఏముందంటే 24,000 అంతకంటే తక్కువ జీతం ఉన్న వాళ్ళకి ప్రతి నెల 7వ తేదీ లోపల జీతం ఇవ్వాలని చెప్పి స్పష్టంగా రాసింది. మరి నరేంద్ర మోడీ ఇంగ్లీష్ లో బ్రహ్మాండంగా మాట్లాడతాడు కదా, ఆయనకి ఆ చట్టంలో ఆ సంగతిలో విషయం తెలియదా? ఎవరు చెప్పలేదా? నువ్వు చదువుకోలేదా? మరి ఆ చట్టం ప్రకారం ఇందాక ఎందుకు ఇప్పించలే? 24,000 కంటే ఎక్కువ జీతం ఉన్న వారికి 10వ తేదీలోపు ఖచ్చితంగా జీతం ఇవ్వాలని చెప్పి ఆ చట్టంలో ఉంది. అది ఎందుకు అమలు చేయలే? ఇవన్నీ అడిగేవాడు లేక, పోరాటం చేసేవాడు లేక, మేము ఆడిందే ఆట పాడిందే పాట అనే పద్ధతుల్లో వాడు మొత్తం గడుపుతున్నారు. అందరికీ ఈఎస్ఐ లిమిట్ ఎంత? 21,000 జీతం దాటితే ఈఎస్ఐ లేదు. ఈఎస్ఐ చట్టంలో సీలింగ్ ఉన్నది. మరి సీలింగ్ ఉన్నప్పుడు నువ్వు ఎట్లా ఇస్తావు? అందరికి ఆ చట్టాన్ని ఉల్లంఘించిస్తావా? అందరికీ పిఎఫ్ లో ఎంత సీలింగ్? 15,000 సీలింగ్ ఉంది. 15,000 సీలింగ్ దాటిన 15,000 కంటే ఎక్కువ జీతం ఉంటే ఆ జీతానికి పిఎఫ్ కట్టాల్సిన అవసరం లేదు. పైపెచ్చు ఇక్కడ ఒక విషయాన్ని నేను మీరు గుర్తు చేయాలనుకున్నా. కాంగ్రెస్ కొద్దిగా వినండి ప్లీజ్, కొద్దిగా ఈ అంశం వినండి. మీకు అంతకుముందు ఎంత ఉండేది పిఎఫ్? మీకు అంతకుముందు పిఎఫ్ 12% పడిన ముందు ఎంత ఉండేది? 12% పిఎఫ్ కట్ అవుతుంది కదా. ఇప్పుడు ఆ 12% రాకముందు పిఎఫ్ ఎంత ఉంది? 8.33% ఉంది. మరి 12% చేసింది ఎవరు? యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ లో ఏఐటీసీ జాతీయ అధ్యక్షుడు చక్రవాణన్ మిశ్రా, వ్యవసాయ శాఖ మంత్రి, ఏఐటీసీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఇంద్రజిత్ గుప్తా, హోమ్ మినిస్టర్, అట్లాగే మన దేశ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి ఐకే గుజరాల్, మాజీ కమ్యూనిస్టు. భారతదేశం ఒక్కటిగా ఉన్నప్పుడు పాకిస్తాన్ లో ఉన్న లాహోర్ జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీగా ఆయన పనిచేశారు. ఈ ముగ్గురు నాయకులు కూర్చొని మాట్లాడుకొని అప్పుడు 8.33% ఉన్న పిఎఫ్ ని
12% పెంచారు. ఎవరి కోసం పెంచారు? కార్మికుల కోసం పెంచారు. ఇప్పుడు మోడీ గారు ఏం చేస్తున్నారంటే ఆ పిఎఫ్ చాలా ఎక్కువైపోయింది, యాజమాన్యాలు కష్టపడుతున్నారు, వాళ్ళకి నష్టాలు వస్తున్నాయి, కాబట్టి నేను కొద్దిగా వాళ్ళ దయతోటి మళ్ళీ దాన్ని 10% తగ్గిస్తున్నా అని చెప్పి ఇప్పుడు కోట్లలో 10% పిఎఫ్ తగ్గించారు. రేపు మీకు భవిష్యత్తులో 10% కట్టేది. దాంట్లో కూడా మరి సీలింగ్ 12%. బోనస్ అయితే మీకు రాదులేదు చట్టం. బోనస్ చట్టం ప్రకారం అయితే మీకు రాదు. ఎలిజిబిలిటీ సీలింగ్ ఉంది, పేమెంట్ సీలింగ్ ఉంది, 2 సీలింగ్లు ఉన్నాయి దాంట్లో. మళ్ళీ ఎట్లా ఇస్తావు? అందరికీ బోనస్ ఎట్లా ఇస్తావు? అంటే అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నావా? మోసం చేస్తా ఉన్నావా? ఈ విషయాలు మనకు అర్థం కావాలి. అంటే ఇప్పుడున్న చట్టాల ప్రకారం అందరికీ బోనస్ ఇవ్వడం సాధ్యం కాదు, అందరికీ ఈఎస్ఐ కట్ చేయడం సాధ్యం కాదు, అందరికీ పిఎఫ్ కట్ చేయడం సాధ్యం కాదు. ఆ చట్టాలను మార్చాలా? ఆ చట్టాలను మార్చకుండా ఎవరేం చెప్పినా కానీ అది నడిచేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మోడీ అబద్ధాలు చెప్తున్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అంతేకాదు ఈ విషయంలో ఈ కోట్లని పూర్తిగా నిశ్చితంగా మనం పరిశీలన చేస్తే పర్మనెంట్ ఉద్యోగం పోయి కదా, యూనియన్ లేదు. యూనియన్ అనేటటువంటి మనుగడలో ఉండాల్సినటువంటి అవసరం లేదు, యూనియనే లేదు. పైపెచ్చు దీనికి జ్యుడిషియల్ పవర్స్ లేవు. అంటే కోర్టు పోయేది లేదు. కోర్టు పోతా అన్నా కానీ నడవదు, కోర్టు వాళ్ళు మన కేసు తీసుకోడు. మొత్తం ట్రిబ్యునల్స్ ద్వారానే మనం న్యాయం పొందాలి, ట్రిబ్యునల్స్ వరకే పరిమితం కావాలి. ఇంతకుముందు హైకోర్టుకు పోయేవాళ్ళం, సుప్రీంకోర్టుకు పోయేవాళ్ళం, జిల్లా కోర్టుకు పోయేవాళ్ళం. ఏ కోర్టు అయినా మనం కేసు వేసి పోరాటం చేసి మన సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అవేన్నీ ఏమీ లేవు. కేవలం ట్రిబ్యునల్లో పోయి వాదించుకొని నీ కేసు పరిష్కారం చేసుకోవడమే తప్ప ఇక మనకు వేరే మార్గం అనేటటువంటిది లేదు. ఇంకో విషయం ఏంటంటే మనం సంవత్సరానికి ఒకసారి మన యూనియన్ రెన్యువల్ చేస్తాం. రెన్యువల్ అంటేనే అర్థమవుతాం అందరికీ. అంటే దానికి ఫారాలు ఫిలప్ చేసి మనం ఎంత చట్టా వసూలు చేశాం, ఏమేమి ఖర్చులు పెట్టాం, ఎంత మిగిలింది, లేకపోతే ఎంత తగిలింది, గతంలో ఉన్న ఆఫీస్ బేరర్స్ ఎవరు, మళ్ళీ ఏమైనా మన యూనియన్కి సంవత్సరం నిలబడి మీటింగ్ పెట్టామా, దాంట్లో కొత్త వాళ్ళని మార్చుకున్నామా, ఈ డీటెయిల్స్ తోటి రిటర్న్ సబ్మిట్ చేయాలి గవర్నమెంట్ ప్రతి సంవత్సరం. ఆ రిటర్న్ సబ్మిట్ చేసిన దాంట్లో ఏ చిన్న పొరపాటు జరిగినా యూనియన్ని రద్దు చేస్తాం. యూనియన్ని రద్దు చేశారు అన్యాయంగా మా కోర్టుకు వెళ్ళడానికి అవకాశం లేదంట. కోర్టులో నీ అప్లికేషన్ తీసుకోరు. ఇలాంటి పద్ధతులు పెట్టి యూనియన్లు లేకుండా చేయాలా, మొత్తం అసలు ట్రేడ్ యూనియన్ అనేది లేకుండా చేయాలా అనేటటువంటి కంకణం కట్టుకొని ఇవాళ మోడీ గవర్నమెంట్ మొత్తం ఈ 4 కోట్లు తీసుకురావడం అనేది జరిగింది. ఇప్పుడు ఇంకో మాట ఏమంటున్నాడు, అందరికీ ఆరోగ్య పరీక్షలు చేపిస్తాం. ఆరోగ్య పరీక్షలు ఇప్పుడు కూడా ఉన్నాయి. అందరికీ ఆరోగ్య పరీక్షలు అంట 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి. ఆ 40 సంవత్సరాలు దాటేంత వరకు పర్మనెంట్ ఉద్యోగి ఎవరైనా ఉన్నాడా, పర్మనెంట్కి ఎక్కడైనా గ్యారంటీ ఉందా, ఈ విషయాలు కూడా నాకు అర్థం కావాలి. అందరు బోర్డు కొడతా ఉందా? ఆ బోర్డు కొడతా ఉందా? లేదా డిస్టర్బెన్స్ వస్తా ఉంది కదా? ప్లీజ్ దయచేసి కొంచెం మాట్లాడకండి. మీకు బోర్డు కొడితే నిర్భయంగా లేచి చెప్పొచ్చు, మీ చెత్త మాట్లాడుతున్నా కూర్చో అని చెప్పండి, నేనేం బాధపడా.